హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటున్నాను. అలాగే ఒక విషయం గురించి అయితే మీ లైవ్లోకి వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు కువైట్లో ఉన్న దేవి గారు తను ఆన్లైన్లో మనకి కావాల్సిన లేడీస్కి కావాల్సిన చెవులు కానీ, అలాగే దండలు కానీ, నల్లపూసలు కానీ ఇలాంటివి ఆన్లైన్లో కువైట్ నుంచి చేస్తుంటారు. తను ఈరోజు ఒక 50 మందికి అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ అండి దేవి గారు. మీరు ఎప్పుడు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, మీ బిజినెస్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలా సాయం చేస్తే మంచి హృదయం ఇచ్చినప్పుడు మీ కుటుంబం కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. గల్ఫ్ మహిళా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం విజయవాడ మాతృదేవోభవ వృద్ధులాశ్రమంలో దేవి గారి సహకారంతో జరిపించబడుతున్నది. ఈరోజు గల్ఫ్ మహిళా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు దేవి గారి సహకారంతో మాతృదేవోభవ వృద్ధాశ్రమం వృద్ధులకి అన్నదానం కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మరి దేవి గారు ఈ అన్నదానం కార్యక్రమం సహకరించిన దాతలందరికీ కూడా మన హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేసే ఉన్నత స్థితికి దేవి గారి కుటుంబ సభ్యులు ఎల్లవేళ్ళ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మన మధ్య ఉన్న బ్రాహ్మణులు ఆవిడ గల్ఫ్ మహిళా సేవా సంఘ టీం అందరికి కూడా ఆశీస్సులు తెలియజేస్తారు. దీర్ఘాయుష్మానుభవ మనోవాంఛ ఫలితరస్తు. మానవ సేవే మాధవ సేవ అంది నిదర్శనం. గల్ఫ్ దేశం నుంచి ఈ పూట ఈ అబాజులకి, అనాథులకి మాతృదేవి వృద్ధులాశ్రమంలో ఈ అన్నప్రసాదాన్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా అందజేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి అన్నదాత సుఖీభవ అన్నదాత. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇంత మంచి ఆహారం మనం తింటున్నామంటే రైతు ఎంతో కష్టపడి ఎందరికో పంట పండించి ఎందరికో ఆకలి తెలుస్తున్నారు. ముందుగా ఆ రైతానికి ఎవరైతే ఈరోజు విధాత, దాత, పుణ్యదాత ఉన్నారో వారి తరపు నుంచి, గల్ఫ్ దేశం నుంచి తరపు నుంచి, మరి వారి బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, ప్రజల నుంచి, ప్రపంచ దేశాల నుంచి, మా ఊళ్ళ నుంచి, మా బోడాశ్రమం నుంచి, అందరి తరపు నుంచి భగవంతుడు ఆశీస్సులతో, రైతన్న భగవంతుడు ఆశీస్సులతో చక్కగా పంట పండించి ఎందరికో ఆకలి తెలుస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పూట వీళ్ళకి అబాజులకి, అనాథులకి అన్నప్రసాదాన్ని అందజేసి మానవతని చాటు చెప్తున్నారు గల్ఫ్ వారు. అన్నదాత సుఖీభవ అన్నదాత సరే జన సుఖినోభవంతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి సదా. ఈ వృద్ధులకి సేవాభావం, మాతృదేవోభవ, సర్వలోకాన సుఖినోభవంతో. భోజనం చేయండి అమ్మా. ఎవరికి ఏం కావాలో చక్కగా అడిగి మరీ రుచిగా చక్కగా తినాలని ప్రార్థిస్తాను.